ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనంలో జ్ఞానమును ప్రేమించువాడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. జ్ఞానమును ప్రేమించువాడు అని వాక్యం సెలవిస్తుంది కనుక, నా ప్రియకుమారుడో ప్రియకుమార్తె, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవల్లని దేవుని ఒక వాక్యం సెలవుస్తుంది. కనుక ఏ జ్ఞానంతో మనము బ్రతుకుతూ ఉన్నాము అనేది ముందు మన కాన్సెప్ట్. దైవికపరమైన జ్ఞానమా, ఈ లోక జ్ఞానమా? ఈ లోక జ్ఞానం దేవునికి వెరితనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దైవికపరమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. ఈ దైవికపరమైన జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది, మరి ఎలాగ వస్తుందంటే, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలమని దేవుని ఒక వాక్యం సెలవుస్తుంది. మనం దేవుని యందు భయం కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమని మరి బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నిజమే, మనం ఏ జ్ఞానం కలిగి ఉండి నడుచుకుంటున్నామో, ఏ జ్ఞానం కలిగి ఉండి ప్రవర్తిస్తున్నామో, ఏ జ్ఞానం కలిగి ఉండి మనం అనుసరిస్తున్నామో, ఏ జ్ఞానం కలిగి ఉండి మనం పాటిస్తూ ఉన్నాము. నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారని హోషేయ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో మానవురాలి నశించిపోవడానికి కారణం ఏంటంటే, దైవ జ్ఞానం లేకపోవటం వల్లనే నశించిపోతూ ఉన్నారు. కనుక ఈ యొక్క దైవ జ్ఞానం కలిగి ఉంటే మానవుడు జీవిస్తాడు, బ్రతుకుతాడు, నశించిపోడు. కనుక యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. నిజంగా మనం దేవునికి భయపడుతున్నామా, మనుషులకు భయపడుతున్నామా? మనం దేవునికి భయపడితే మనుషులకు భయపడవసరం లేదు. మనుషులకు భయపడ్డవాడు మరి దేవునికి భయపడరు. కనుక దైవికపరమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలని దేని వాక్యం సెలవుస్తుంది. కనుక జ్ఞానం అనేది మనిషికి చాలా ప్రాముఖ్యత. అయితే లోక జ్ఞానము కాకుండా దైవికపరమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ జ్ఞానంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి, ఆ జ్ఞానంతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ యొక్క జ్ఞానంతో దేవుని మహిమపరిచి, ఘనపరిచి, కీర్తించి కొనియాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. నిజమే, దేవునికి భయపడ్డవారు బైబిల్లో ఆశీర్వదించబడ్డరు, దీవించబడ్డరు, హెచ్చించబడ్డరు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము దేవుని విషయంలో భయపడ్డాడు. దానియేలు దేవుని విషయంలో మరి జ్ఞానం కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైన భక్తులు దైవిక జ్ఞానం కలిగి ఉన్నారు. దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడ్డారు. కనుక జ్ఞానము, దైవజ్ఞానం అన్నది మానవునికి చాలా అవసరమైంది. కనుక దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.